ఎంత తెలుసుకున్నా ఫస్ట్ దీని గురించి తెలుసుకోకపోతే అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇది ఎంత పరువు ఇస్తుందో ఈ టాపిక్ గురించి మనకు అందరికీ తెలిసే ఉంటది. అందుకోసం మన వీడియోస్ అన్ని ఇంకా తెలుగులోనే ఉంటాయి. తెలుగు అంటే మన తెలుగు వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఏఐ అనేది ఎట్లా అంటే మనకు బ్రెయిన్ మెదడు ఎలాగో ఏఐ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఇప్పుడు తెలుసుకున్నాం. అంటే లేచిన కాంచి పడుకునే వరకు ప్రతి ఒక్క ఏ పని చేస్తున్నామో అందులో మన ఏఐ అనేది ప్రతి ఒక్క దాంట్లో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు మనమైతే ఫ్యూచర్ కి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి అయితే తెలుసుకోబోతున్నాము. అది ఏంటిది, ఎలా ఉంటది, ఎలా పనిచేస్తుంది అనేది పూర్తిగా డీటెయిల్ గా అయితే మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మీరు మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకో కొంతమంది వ్యూవర్స్ కి అయితే వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ విషయం గురించి అయితే తెలుసుకుంటారు. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఇప్పుడైతే సూటిగా సుత్తి లేకుండా మనం వీడియోలో అయితే వెళ్ళిపోదాము. అదేంటిది అంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటే మీరు వీడియో అయితే క్లిక్ చేసి అనుకుంటున్నాను. కాబట్టి మీకు నా వంతు ఎంతో కొంత మీకు తెలియజేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి నాకు కూడా మీరు కొంచెం మోటివేషన్ లాగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు ఇలా చేయడం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చేసి రికమెండ్ మీకు చూపిస్తూనే ఉంటాను. కాబట్టి ఈరోజు ఫస్ట్ అయితే ఏఐ అంటే ఏంటిది అనే దాని గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో అయితే అది ఎట్లా పనిచేస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ లో జాబ్స్ ఎట్లా ఉండబోతున్నాయి, 2030లో అట్లా ఏఐ ఎట్లా ఉపయోగపడుతుంది అని ప్రతి ఒక్కటి అయితే మీకు ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి అయితే పెట్టుకోండి. మీకు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన ఛానల్ అయితే రికమెండ్ చేయండి. నేను ఇదైతే మీకు చెప్పాలనుకున్నాను. ఫస్ట్ మనం ఇప్పుడు ఏఐ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం ఎంత తెలుసుకున్నా ఫస్ట్ దీని గురించి తెలుసుకోకపోతే అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఇది ఎంత పరువు ఇస్తుందో ఈ టాపిక్ గురించి మనకు అందరికి తెలిసే ఉంటది. అందుకోసమని ఫస్ట్ మీకు ఏఐ అంటే ఏంటిదో తెలియాలి. ఈ సమాజంలో ఈ సొసైటీలో ఉన్నారు అంటే ఆ ఏఐ అంటే ఏంటిదో తెలుసుకోవాలి. అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నా. ఫస్ట్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన వీడియోస్ అన్ని ఇంకా తెలుగులోనే ఉంటాయి. తెలుగు అంటే మన తెలుగు వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది ఇంకా మన ఛానల్ అనేది. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో దాన్ని కృత్రిమ మేధస్సు అని కూడా అయితే అంటారు. ఇంకా ఇది ఏఐ అనేది ఎట్లా అంటే మనకు బ్రెయిన్ మెదడు ఎలాగో కంప్యూటర్స్ కి ఏఐ అనేది బ్రెయిన్ లెక్క, అంటే మెదడు లెక్క పనిచేస్తూ ఉంటది. మనం ఇప్పుడు నార్మల్ గా ఏదైనా క్వశ్చన్ అడిగినాం అనుకో కంప్యూటర్స్ కి, దాని బ్యాక్గ్రౌండ్ లో ఉండి పనిచేసేది ఏఐ. మనం ఒక క్వశ్చన్ అడగగానే ఏమంటే దానికి మనకు ఆన్సర్ వస్తుందని ఇంకేదో ఒకటి ఉంటేనే కదా మనకు ఆన్సర్ ఇచ్చేది. అది ఏఐ ద్వారానే ఇస్తుంది అన్నట్టు మనకు ఏ సమాచారం అయినా. ఫస్ట్ నెక్స్ట్ ఏఐ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. ఏఐకు డాటా అనేది చాలా ముఖ్యం. మనం ఏదైనా క్వశ్చన్ అడుగుతాం కదా, క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఇవ్వాలంటే మనకు ఏదో ఒక డాటా అనేది మనం ఎంటర్ చేస్తేనే కదా మనకు అది క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేది. కాబట్టి డాటా అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. ఇప్పుడు మన నిజ జీవితంలో అంటే మనం అంటే లేచిన కాంచి పడుకునే వరకు ప్రతి ఒక్క ఏ పని చేస్తున్నామో అందులో మన ఏఐ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు నార్మల్ గా మనం యూట్యూబ్ వీడియోస్ అయితే చూస్తుంది. యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు మనకి ఇష్టమైన ఏదైనా చూసినప్పుడు నెక్స్ట్ మళ్ళీ అలాంటివే యూట్యూబ్ అనేది మనకి రికమెండ్ చేస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదా? మనం ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అని కొట్టిన తర్వాతకి మళ్ళీ అది చూసి మనం ఆఫ్ చేసి మళ్ళీ కోసం ఆన్ చేసిన కూడా మళ్ళీ నెక్స్ట్ మనకు అలాంటి వీడియోస్ అయితే రికమెండ్ చేస్తూ ఉంటది. అది ఏఐ ద్వారానే అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ మీషోలో, ఫ్లిప్కార్ట్ లో, ఇంకా నార్మల్ గా కొన్ని యాప్స్ లో కూడా, ఇట్లా సేలింగ్ యాప్స్ లో కూడా మనకు ఏదైనా ప్రోడక్ట్ ని మనం చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే ప్రోడక్ట్ అయితే మనకి సజెస్ట్ చేస్తూ ఉంటాయి. అది కూడా ఏఐ ద్వారానే అయితే అవుతుంది. ఇట్లా అయితే నిజ జీవితంలో అయితే ఏఐ ఇలా ఉపయోగపడుతుంది. అంటే ఇంకా హాస్పిటల్లో కూడా అయితే మనకి ఏఐ అనేది రోగ నిర్ధారణ శక్తిలో కూడా అయితే ఉపయోగపడుతుంది.
ఏఐ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అయితే ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంకా డీప్ అయితే నెక్స్ట్ వీడియోస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం డీప్ అనేది రావాలి కదా, ఇలాంటి వీడియోస్ చేస్తా అని చెప్పి అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ ఏఐ అంటే ఇంట్లో తెలుసుకున్న తర్వాత కొంచెం కొంచెం టాపిక్స్ వైజ్ మనం నెక్స్ట్ వీడియోస్ లో అయితే చూసుకున్నాము. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకు పని అనేది తక్కువ అయిపోతుంది. ఇంకా నిర్దిష్టమైన అంటే సమాచారం అనేది మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకు అప్పుడు ఎట్లుండే అంటే సమాచారం గెలవాలంటే కొన్ని గంటలు రోజులు అయితే పట్టేది. ఇప్పుడు అలా కాదు, నెక్స్ట్ ఎమ్మటే అయితే సమాచారం అయితే దొరుకుతుంది. ఇంకా కొన్ని ప్రమాదాల నుంచి త్వరగా అయితే మనం తప్పుకోవచ్చు. అట్లనే కొన్ని సమస్యలు అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు దేనికైనా డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు డిసడ్వాంటేజ్ ఏంటిదంటే మిషన్స్ అంటే మనుషులు తీసుకునే డెసిజన్ కన్నా మిషన్స్ తీసుకునే డెసిజన్స్ లో కొంచెం ఏమంటారు తప్పులు అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంటది. ఇంకా అట్లనే కొందరు జాబ్స్ అయితే పోయే ఛాన్స్లు అయితే ఉంటాయి. ఎందుకంటే ఏఐ రోబోలే వస్తాయి కదా, అవే పనిచేస్తాయి. ఇంకా ఇక జాబ్లు అయితే పోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటది. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏఐ గురించి తెలుసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకు మంచి ఫ్యూచర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏఐ గురించి ఖచ్చితంగా అయితే తెలుసుకుంటే మన వీడియోలే కాదు, నెక్స్ట్ వేరే వీడియోస్ లో కూడా అయితే సెర్చ్ చేసి మీరు ఇంకా డీప్ అయితే తెలుసుకుంటే మీకైతే మంచి ఫ్యూచర్ అనేది ఉంటది. ఇక ఫ్యూచర్ లో ఎట్లా ఉపయోగపడతాను, స్మార్ట్ సిటీస్ వస్తాయి, స్మార్ట్ ఫార్మింగ్ వస్తుంది. ఫార్మింగ్ కూడా ఇక ఇట్లా ఏఐ ద్వారా రోబోట్స్ అవే చేసే ఛాన్స్ అయితే ఉంటది. స్మార్ట్ హోమ్స్ వస్తాయి. ఇంకా డాక్టర్లకు హెల్ప్ చేసే రోబోట్స్ వస్తాయి. ఇప్పుడు నర్సులు ఉన్నారు కదా, అట్లా కాదు, ఇంకా డాక్టర్లకి రోబోట్స్ ఇక హెల్ప్ చేస్తాయి. అట్లా చాలా అంటే చాలా మారిపోతుంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాలు అయితే నేర్చుకోవాలి. ఎలా ఉపయోగించాలి, ఎలా నేర్చుకోవాలి అనేది ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. అందుకోసం అని చెప్పేసి నేనైతే మీకు ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేను ఈ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలే మిస్ అవ్వదు. ఇంకా అంటే నేను పెట్టిన కొంచెం సమాచారంలోనే ఎంతో కొంత మీకైతే క్లారిటీ అయితే వచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియో అయితే మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియో కూడా ఎట్లుంది, మీకు ఉపయోగపడిందా లేదా కూడా కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు మా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. దిస్ ఇస్ దివ్య సింగ్ దివ్య, యష్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. జై హింద్, బై బై. థ్యాంక్ యూ.